కూటమి నేతలు నేటి అవసరాలను తీరుస్తూ రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తే దిశగా ఈ మేనిఫెస్టో ఉంటుందని చెప్తున్నా. అంటే అప్పులు కానీ లేకపోతే పన్నుల బాధలు లేకుండా సంక్షేమాన్ని సృష్టించి రిలీజ్ చేస్తామని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే సూపర్ 6 పథకాలను కూడా మహానాడులో రిలీజ్ చేశారు. విస్తృతంగా జనాల్లోకి వెళ్లిపోయినాయి. ఈరోజు పూర్తి మేనిఫెస్టో కూడా ఉంటుంది. సంపద సృష్టించి సంక్షేమం సాకారం చేస్తామన్న నినాదంతో కూటమి నేతలు ఈ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. చూద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి తమ మేనిఫెస్టోని ఇవాళ విడుదల చేయనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇక బాబుతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొననున్నారు. ఇక గతంలో 2023లో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో పరిమితంగా కొన్ని అంశాలతో సూపర్ 6 పేరుతో టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇక అప్పటికి కూటమి ఏర్పాటు కాలేదు. తర్వాత ఆ పార్టీతో జనసేన, బీజేపీ కూడా కలిశాయి. సూపర్ 6 పేరుతో ఇచ్చిన 6 హామీలకు మరికొన్ని అంశాలను జత చేసి ఇప్పుడు 3 పార్టీలు కలిసి పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. సూపర్ 6 తర్వాత మరో ప్రధానమైన హామీని చంద్రబాబు ప్రకటించారు. పేదల పింఛన్ను 4,000కు పెంచుతామని, బీసీ వర్గాల వారికి వయో పరిమితి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దానిని కూడా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. ఇవిగాక రాజధాని అమరావతి నిర్మాణం వంటి మరికొన్ని అంశాలను కలిపి తాజా మేనిఫెస్టో విడుదల కానుంది. 3 పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్ర నేతల ఆలోచనలు, వివిధ సందర్భాలు ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. నేటి అవసరాలను తీరుస్తాం, రేపటి ఆకాంక్షను సాకారం చేస్తాం అన్న నినాదంతో మేనిఫెస్టో ఉంటుందని, అప్పులు పన్నుల బాధులతో కాకుండా సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామన్నది కూటమి ఆలోచన అని ఆ వర్గాలు వివరించాయి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటాయి. లబ్ధిదారుల రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత తదితర అంశాలపై లోతైన కసరత్తు తర్వాతే పథకాల డిజైన్ జరిగిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రం మీద, ప్రజల మీద మమకారం ఉండాలి. ఇవి చంద్రబాబుకు ఉన్నాయి కాబట్టి సంపదను పెంచి చూపించారు. జగన్కు ఇందులో ఒకటి కూడా లేవు. అందుకే ఉన్న వృద్ధి కూడా దిగజారిందని టీడీపీ అధికార ప్రతినిధి నీలపాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి తమ మేనిఫెస్టోను ఇవాళ విడుదల చేయనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టో విడుదల ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బాబుతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు ఇందులో పాల్గొననున్నారు. గతంలో 2023లో రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో పరిమితంగా కొన్ని అంశాలతో సూపర్ 6 పేరుతో టీడీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అప్పటికి కూటమి ఏర్పాటు కాలేదు. తర్వాత ఆ పార్టీతో జనసేన, బీజేపీ కూడా కలిశాయి. సూపర్ 6 పేరుతో ఇచ్చిన 6 హామీలకు మరికొన్ని అంశాలను జత చేసి ఇప్పుడు 3 పార్టీలు కలిసి పూర్తి స్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. సూపర్ 6 తర్వాత మరో ప్రధానమైన హామీని చంద్రబాబు ప్రకటించారు. పేదల పింఛన్ను 4,000కు పెంచుతామని, బీసీ వర్గాల వారికి వయో పరిమితి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దాన్ని కూడా ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో చేరుస్తున్నారు. ఇవి కాక రాజధాని అమరావతి నిర్మాణం వంటి మరికొన్ని అంశాలను కలిపి తాజా మేనిఫెస్టో విడుదల కానుంది. 3 పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీల కలబోతగా మేనిఫెస్టో ఉంటుంది అని టీడీపీ వర్గాలు తెలియజేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఈ రోజు
కూటమి మేనిఫెస్టో విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నాయకులు సంయుక్తంగా కూటమికి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మేనిఫెస్టో విడుదల చేసినట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇందులో ప్రధానంగా ఆ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అదేవిధంగా ప్రజలకు ఉపయోగించే పథకాలకు సంబంధించి కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నాయకులు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక విడత పర్యటన కూడా ముగించారు. అన్ని జిల్లాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా పర్యటన ముగించిన నేపథ్యంలో చాలా మంది ప్రజలు వివిధ వర్గాల వారు కూడా చంద్రబాబును కలిసి అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, ప్రధానంగా ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ఇబ్బందులు కావచ్చు, అలాగే ప్రాజెక్టులకు సంబంధించి ఇలా చాలా అంశాలకు సంబంధించి కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నింటినీ నోట్ చేసుకున్న చంద్రబాబు ఈ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచే విధంగా కూడా మొత్తం అంశాల వారీగా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే సూపర్ 6 పేరుతో ఏం చేయబోతున్నాము, ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాము, ఏది ప్రాధాన్యత ఇస్తున్నామనే అంశాలతో కూడా చంద్రబాబు కావచ్చు, టీడీపీ వర్గాలు ఇప్పటికే ప్రజల్లో తీసుకెళ్లాయి. వీటితోడు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని అంశాలు చంద్రబాబు దృష్టిలో పెట్టిన నేపథ్యంలో ఉమ్మడిగా ఇప్పటికే ముగ్గురు పార్టీల నాయకులు అనేక సార్లు సమావేశాలు నిర్వహించారు. మేనిఫెస్టోకి సంబంధించి రూపకల్పన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి కూడా మరి వచ్చేపట్లో మేనిఫెస్టో మొత్తం కూడా ప్రకటన ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో పూర్తిగా ప్రజలు నిరాశపడుతుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా దెబ్బతింది, వైసీపీ పాలన వల్ల రాష్ట్ర ప్రజలు, భవిష్యత్ తరాలు ఏ విధంగా నష్టపోయిన అంశాలతో కూడా ప్రస్తావిస్తూ తాము వస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామనేది మొత్తం కేవలం నోటి మాటగా హామీ ఇవ్వడం కాదు, మేనిఫెస్టో రూపొందించడం కాదు, వాటికి కాల పరిమితి కూడా నిర్ణయించి, కాల పరిమితి అంటే ఒక ప్రాజెక్టుకు సంబంధించి నిర్దేశిత కాలంలో పూర్తి చేసే విధంగా, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఒక కాల పరిమితి పెట్టుకుని ఆ కాల పరిమితిలోపే పూర్తి చేసే విధంగా కూడా ఈరోజు చంద్రబాబు కూటమి పట్ల హామీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో పూర్తిగా ఏ విధంగా ఉంటుందని అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కూడా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.